నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ పెట్రోలియం ఇంజనీర్ థింక్ ఈక్విటీ రాఘవేంద్ర గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే విష్ణు గారు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. బాగున్నారా? బాగున్నానండి. రాఘవేంద్ర గారు, అదేవిధంగా ఈ స్టాక్ సెలక్షన్కి సంబంధించి మీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని మీరు ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. రిటైల్ ట్రేడర్స్ జనరల్లీ సెలక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేయరు. ఏదో ప్రైస్ బ్రేక్అవుట్ అని, వాల్యూమ్ అని ఇలా వెళ్తూ ఉంటారు. సో మీ క్వశ్చన్ వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. నేను మెయిన్గా ఫోకస్ చేసేది కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ సార్. కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూస్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే. ఈ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని నా సెలక్షన్ ఉంటుంది. నాట్ ఓన్లీ మన పొజిషనల్ కాదండి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇంట్రాడే ట్రేడ్స్ వరకు కూడా నేను ఈ కంపారిటివ్ రిలేటివ్ స్ట్రెంగ్త్ని యూస్ చేస్తాను. అయితే మీలాంటి ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎలాంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తుంటారు? ఫస్ట్ థింగ్ అండి, ఎవరైనా స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ పైన ఫోకస్ చేయకూడదు. ఓకే, ఒక మెథడాలజీని పెట్టుకోండి. ఆ మెథడాలజీని తూచా తప్పకుండా రిలీజియస్గా ఫాలో అవ్వాలి. సో మీరు ఎంత సక్సెస్ఫుల్ ట్రేడర్స్ని అడిగినా సో ఇదే ఆన్సర్ ఉంటుంది. అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ, అదేవిధంగా ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కూడా టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయాలంటారా? చాలా కొత్త క్వశ్చన్ ఇది. మ్యూచువల్ ఫండ్స్ని జనరల్గా మీకు తెలుసు సిప్ అని, లేకపోతే లాంగ్ టర్మ్ అంటూ ఉంటారు. డెఫినెట్లీ విష్ణు గారు, మ్యూచువల్ ఫండ్స్ని మనం టెక్నికల్ అనాలిసిస్లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో నేను మీకు చూపిస్తాను. అంటే దీని ప్రకారంగా మీతో నాతో చాలామంది అగ్రీ చేయలేకపోవచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు. కానీ నేను మీకు ఒక బుక్లో ఉన్న కటింగ్ నేను మీకు చూపిస్తానండి. ఓకే, సో ఈ కటింగ్ నేను థామస్ డార్జీ అండి, పాయింట్ అండ్ ఫిగర్ అని ఆయన బుక్ రాశారు. ఆయన ఫాలోవర్ నేను. ఆయనే మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి ఆయన దగ్గరే నేను ఆ బుక్లో నుంచే నేర్చుకున్నాను రిలేటివ్ స్ట్రెంగ్త్ గురించి. సో ఆ బుక్లో ఉన్న ఒక కొటేషన్ చూడండి. ఇక్కడ మీకు అండర్లైన్ చేసింది కనిపిస్తుంది కదండి. ఇన్ 1997 we began to develop database of mutual fund charts. ఇవాళ 16,000 మ్యూచువల్ ఫండ్ చార్ట్స్ ఉన్నాయి. మెనీ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మనకి అగ్రీ చేయరు మ్యూచువల్ ఫండ్స్లో కూడా టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేయొచ్చా అనేది ఆయన ఈ బుక్లో చెప్పారండి. 1997 యుఎస్ఏ మార్కెట్స్లో అప్పుడే వాళ్ళు టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేశారు మ్యూచువల్ ఫండ్స్లో. అంటే 25 years మనం వెనుకున్నాము అనటంలో అతిశయోక్తి లేదు. ఇది కూడా మనకి ఇవాళకి కూడా మనం ఆర్గ్యూ చేస్తాం, టెక్నికల్ అనాలిసిస్ దీనికి యూస్ చేయకూడదు, దానికి యూస్ చేయకూడదు అని. 25 years బ్యాకే వాళ్ళు అక్కడ యూస్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మన ట్రేడింగ్లో కానివ్వండి, మన ఇన్వెస్ట్మెంట్ జర్నీలో ఓపెన్ మైండ్ అనేది ఇంపార్టెంట్ అండి. బయాస్గా ఉండకూడదు. సో బయాస్ ఉంటే ఏంటంటే మనం దాని వైపు వెళ్ళం. ఇలాగ మన ఓపెన్ మైండ్ ఉంటే ఇలాంటి ఇన్పుట్స్ అన్నిటినీ మనం తీసుకోగలుగుతాం. సో ఇప్పుడు మీకు నేను కొన్ని చార్ట్స్ చూపిస్తాను సార్, ఎక్కడైతే మనం టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసామనేది. ఇది మీకు చార్ట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ అండి. నేను దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వివరంగా. ఇది ఐసిఐసిఐ ప్రూ కమోడిటీస్ ఫండ్ అండి. ఎప్పుడైతే మన రిలేటివ్ స్ట్రెంగ్త్ అనాలిసిస్లో మెటల్స్, కమోడిటీస్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయని మనకు అర్థమైందో అప్పుడు మనం వెళ్ళి ఈ మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసామండి. మీరు ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్లో అప్పుడు ఉన్నది 11.5 అండి. 11.5 మీరు డేట్ చూడొచ్చు. ఇది మే 19, 2020. ఇవాళ ఆఫ్టర్ 1 year 2 months 3 months ఇది ఎగ్జాక్ట్గా డబల్లో ఉందండి. 23-24 మధ్యలో ఉంది. అంటే టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇవాళకి మనకి 100% రిటర్న్స్. దీంతోపాటు నేను మరిన్ని చార్ట్స్ మీకు చూపిస్తాను సార్. ఓకే, ఇది హేకినేషి మెథడ్స్ నేను మీకు చెప్పాను. నేను హేకినేషి, రెన్కో, పాయింట్ అండ్ ఫిగర్ పైన, నాయిస్లెస్ చార్ట్స్ పైన నా ఫోకస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి మీరు,
ఎప్పుడైతే 2 క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయో అది ఎంట్రీస్ అండి, ఎక్కడైతే 2 బేరిష్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయో అది ఎగ్జిట్. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్ అండి, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ ఈ ఫండ్ చూడండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యాక్సిమర్ ఫండ్. ఓకే, ఇక్కడ కేవలం అదే స్ట్రాటజీ, ఇక్కడ మన ఎంట్రీస్, ఇక్కడ ఎగ్జిట్స్, మరలా మనం ఇక్కడ మళ్ళీ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఓకే రైట్ అండి. సో ఇది ఒక ఫండ్ అండి, కోటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. ఇక్కడ చూడండి 2 బుల్లిష్ గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైతే ఫార్మ్ అయినాయో అక్కడ మనం ఎంట్రీస్ తీసుకుంటున్నాం, 2 రెడ్ క్యాండిల్స్ ఎక్కడైతే ఫార్మ్ అవుతున్నాయో ఎగ్జిట్ తీసుకుంటున్నాం, మరలా ఇక్కడ ఎంట్రీస్ అండి, మరలా ఇక్కడ ఎగ్జిట్స్ అండి, మరలా ఇక్కడ ఎంట్రీస్. సో ప్రాసెస్ అనేది మనం అన్నిటికీ యూస్ చేయొచ్చు, అది మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా, ట్రేడింగ్ అయినా, ఇంట్రాడే ట్రేడింగ్ అయినా. విష్ణు గారు, ఇంతకుముందు మనం చూసాము 11.5 దగ్గర ఐసిఐసిఐ ప్రూ కమోడిటీ ఫండ్ ట్రేడ్ అవుతుంది మనం ట్రేడ్స్ తీసుకున్నప్పుడు. ఇవాళ దాని పరిస్థితి ఏంటి? మనం 2 days బ్యాక్ మనకి మెటల్ సెక్టర్లో ఫాల్ వచ్చింది, అలాంటప్పుడు మన అనాలిసిస్ ఎగ్జిట్ చూపించిందా అనే విషయాలు నేను మీకు ఇప్పుడు లైవ్గా ఎక్కడ ట్రేడ్ అవుతుందో చూపిస్తాను. రైట్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన నేను ఈ చార్ట్ని ప్రజెంట్ చేస్తాను సార్, ఐసిఐసిఐ ప్రూ కమోడిటీస్. సో మనందరికీ వ్యూవర్స్ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, మనం డైరెక్ట్ ప్లాన్స్ తీసుకోవాలి. రైట్ అండి. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ ప్రకారం నేను మీకు చూపిస్తాను సార్. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీరు కనుక చూసినట్లయితే 24.19 ఉంది, మీకు కనిపించిందా అండి? 24.19. ఇంతకుముందు మనం చూసింది 11 దగ్గర. సో ఎగ్జాక్ట్లీ 1.5 yearలో మనకి 1 year 3 monthsలో మనకి 100% రిటర్న్స్ ఇచ్చింది. రైట్, చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను మీకు, మనం 11 దగ్గర ఉన్నది ఈ ఏరియా. సో అక్కడి నుంచి కూడా మీరు చూడండి ఎవ్రీ టైం మనకి ఇంకొక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూనే వెళ్తుంది. ఎస్, 24 రీచ్ అయింది. ఇక్కడ మీకు కర్సర్ ఎక్కడైతే కనపడుతుందో ఇది మనకి సెల్ సిగ్నల్ అండి. బట్ ఆ సెల్ సిగ్నల్ మనకి బిలో మూవింగ్ యావరేజ్ వెళ్తే మనం అది అని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మొన్నటి మార్కెట్ ఫాల్లో కూడా ఇక్కడ మనకి 5.5% మనకి మెటల్స్ ఫాల్ అయినప్పుడు కూడా మనకి ఇక్కడ ఎగ్జిట్ అనేది రాలేదు. సో బ్యూటిఫుల్లీ ఏ సిస్టమ్ని మీరు యూస్ చేసినా అన్ని దాంట్లోకి మీరు దాన్ని యూస్ చేయొచ్చండి, అదే నేను ఫాలో అయ్యేది. ఇక్కడ ఒక విషయం చెప్తాను విష్ణు గారు, ఇంట్రాడేకి ఒక స్ట్రాటజీ నేర్చుకొని, ఓకే, ఆప్షన్స్కి ఒక స్ట్రాటజీ, ఆప్షన్ సెల్లింగ్కి ఒక స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్కి ఒక స్ట్రాటజీ, ఇలా కాదు, ఒక్కటే స్ట్రాటజీని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ అన్నిటికీ యూస్ చేయగలిగితే మనకి స్ట్రెంగ్త్ వస్తుంది, పట్టు లభిస్తుంది. ఏ మార్కెట్ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది మనకి రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చార్ట్స్ అంతా కూడా చాలా రియల్ టైమ్గా లైవ్లీగా ప్రతి ఒక్కటి ల్యాప్టాప్లో ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.